ఓకే. సో లాస్ట్ సెక్షన్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే బేసిక్ గా గిట్ అంటే ఏంటి, ఐ మీన్ ఎస్సిసిఎం అంటే ఏంటి, అండ్ మనం గిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, సో గిట్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, వన్స్ మీరు గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు గిట్ బ్యాష్ ఎలా ఓపెన్ చేయాలి రెస్పెక్టివ్ పాత్లో, దెన్ ఆఫ్టర్ దట్ మీరు గిట్ రిపాజిట్ని ఇనిషియలైజ్ చేయడం, తర్వాత యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేయడం, ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయడం, ఆ కాన్ఫిగర్ చేసిన యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, వాట్ ఎవర్ ఇట్ మీ ఆల్ ద కాన్ఫిగరేషన్స్ని ఎలా లిస్ట్ చేయాలనే దాని గురించి లాస్ట్ సెక్షన్లో మనం డిస్కస్ చేసుకున్నాం అండి. కూల్. అండ్ ఈరోజు సెక్షన్లో మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, ఓకే ఓకే ఈరోజు సెక్షన్లో మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే బేసిక్ గిట్ వర్క్ ఫ్లో గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ బేసిక్ గిట్ వర్క్ ఫ్లో ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం, సో ఇదంతా మనం డిస్కస్ చేసుకొని తర్వాత కమాండ్స్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్, సో బేసిక్గా మనం ఏమనుకుంటాం అంటే డైరెక్ట్లీ ఇప్పుడు మనం గిట్ అనే సాఫ్ట్వేర్ మన లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇంకేముంది సింపుల్, మనం ఇక్కడ క్రియేట్ చేసిన డేటాని, ఐ మీన్ స్క్రిప్ట్స్ కానీ ఫైల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ డేటాని డైరెక్ట్గా గిట్ హబ్లోకి అప్లోడ్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారండి చాలా మంది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నీ లోకల్ మిషన్లో నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసిన కోడ్ని నువ్వు డైరెక్ట్గా అప్లోడ్ చేసేదని కుదరదండి. ఇంకా మీకు గిట్ హబ్ అకౌంట్ నేను చెప్పలేదు, చెప్తాను. ఇప్పుడు మనం గిట్ హబ్ అకౌంట్లో రిపాజిటరీ క్రియేట్ చేసాం అనుకోండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్లోడ్ చేయలేమండి. సో మనకు గిట్లో ఏంటంటే కొన్ని ఫేజెస్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫేజ్ని మనం క్లోజ్ చేసుకుంటూ రావాలండి, ఒక్కొక్క ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి మూవ్ చేసుకుంటూ వచ్చి దెన్ ఫైనల్గా నువ్వు గిట్ హబ్ అకౌంట్లోకి నీ డేటాని అప్లోడ్ చేయాలండి. సో ఏంటి ఆ ఫేజెస్ అంటే, ఒకటి వర్క్ స్పేస్ అండి, ఫస్ట్ వన్ వర్క్ స్పేస్. ద సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. ఓకే, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే లోకల్, లోకల్ రిపో అనొచ్చు. ఓకే, ఇవి త్రీ ఫేజెస్ అండి. ఈ త్రీ ఫేజెస్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే, మనం ఎక్కడైతే మనం గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేస్తాం కదా, ఇప్పుడు నా మిషన్లో నేను గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను కదా, ద సేమ్ మిషన్లో నాకు ఈ త్రీ ఫేజెస్ ఉంటాయండి. ఓకే. సో ఇప్పుడు డేటా వర్క్ ఫ్లో ఎలా క్రియేట్ అవుతుంది అంటే, లెట్ మీ, ఇది వర్క్ స్పేస్ అనుకోండి, దెన్ సెకండ్ వన్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అనుకోండి, అండ్ థర్డ్ వన్ లోకల్ రిపాజిటరీ అనుకోండి. ఓకే, ఇవి త్రీ ఫేజెస్: వర్క్ స్పేస్, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా, అండ్ లోకల్ రిపాజిటరీ. ఐ విల్ మేక్ ఏ నోట్ సార్. సో ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్ స్పేస్, దెన్ సెకండ్ వన్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అండ్ థర్డ్ వన్ లోకల్. ఓకే, ఈ త్రీ ఫేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, డేటా ఏదైనా నేను క్రియేట్ చేశాను అనుకో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, లెట్స్ టేక్ ఫైల్ వన్, ఫైల్ టూ అండ్ సో ఆన్. ఈ ఫైల్స్ అన్ని బై డిఫాల్ట్గా ఏ ఫేజ్లో ఉంటాయంటే వర్క్ స్పేస్లోకి వస్తాయండి. నువ్వు ఎనీథింగ్ ఏదైనా న్యూ డేటాని క్రియేట్ చేస్తే ఆ న్యూ డేటా అనేది బై డిఫాల్ట్గా ఏ ఫేజ్లోకి వస్తుంది అంటే వర్క్ స్పేస్లోకి వస్తుంది డిఫాల్ట్గా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఎనీథింగ్ ఏదైనా నువ్వు డేటాని క్రియేట్ చేస్తే ఆ డేటా అనేది ఎక్కడ ఉంటుంది, బై డిఫాల్ట్గా వర్క్ స్పేస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు వర్క్ స్పేస్ అంటే ఏంటి, మీరు ఎనీథింగ్ న్యూ డేటా మీరు క్రియేట్ చేసింది కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్ని మళ్ళీ మనం సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ చేసి తర్వాత మళ్ళీ ఏదైనా మనం మోడిఫికేషన్ చేస్తాం కదా, ఆ మోడిఫికేషన్ చేసిన ఫైల్స్ కూడా ఎక్కడ ఉంటాయి, మీ వర్క్ స్పేస్లో ఉంటాయండి. ఓకే, వర్క్ స్పేస్లో ఉంటాయి. సో నువ్వు ఎనీ న్యూ డేటా ఇంప్లిమెంటేషన్ చేసినా, మోడిఫికేషన్ చేసినా బై డిఫాల్ట్గా ఫైల్స్ అనేది వర్క్ స్పేస్లో ఉంటాయి. మరి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అంటే ఏంటి, దీన్ని ఇంకా మీరు ఇంటర్మీడియట్ ఏరియా అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నీ ఆథర్ యొక్క డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుందండి. అంటే నీ ఆథర్ నేమ్, ఆథర్ ఈమెయిల్ ఐడి, నువ్వు ఆ పర్పస్, ఏ పర్పస్ నువ్వు ఫైల్ని క్రియేట్ చేస్తున్నావు, డేట్ అండ్ టైం, ఎవ్రీథింగ్ ఇట్ విల్ క్యాప్చర్ సార్. ఓకే, ఆథర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని నీకు క్యాప్చర్ చేస్తుందండి. ఓకే, కూల్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే లోకల్ రిపోజిటరీ. లోకల్ రిపోజిటరీ అంటే ఏంటంటే, ఏదైతే మన కోడ్ సెంట్రల్ రిపాజిటరీకి నువ్వు పుష్ చేయాలనుకున్నావో ఆ కోడ్ కంపల్సరీ లోకల్ రిపాజిటరీ నుంచి మాత్రమే నీ సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ చేయాలండి. అంతేగాని నీ వర్క్ స్పేస్ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ చేయడం, స్టేజింగ్ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ చేయడం కుదరదండి. సో త్రీ ఫేజెస్: వర్క్ స్పేస్ ఏంటి, నువ్వు ఇనిషియల్గా క్రియేట్ చేసిన ఫైల్స్, మోడిఫికేషన్ చేసిన ఫైల్స్ ని వర్క్ స్పేస్లో ఉంటాయి.
స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ యొక్క యూజ్ ఏంటంటే లైక్ ఇట్ విల్ క్యాప్చర్ యువర్ యూజర్ డీటెయిల్స్, నీ ఆథర్ నేమ్ కానీ ఆథర్ ఈమెయిల్ ఐడి కానీ డేట్ అండ్ టైం కానీ నువ్వు ఏ పర్పస్ నువ్వు ఫైల్ క్రియేట్ చేసి మోడిఫికేషన్ చేసావు ఇట్ విల్ క్యాప్చర్ హియర్. అండ్ లోకల్ రిపాజిటరీ ఏంటంటే నువ్వు ఏదైతే డేటా నువ్వు గిట్ హబ్ అంటే సెంట్రల్ బేక్ అప్లోడ్ చేయాలనుకున్నావో ఆ డేటా లోకల్ నుంచి అప్లోడ్ చేయాలి. ఇవి 3 phases. సో ఇప్పుడు నేను సార్ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను, ఆ ఫైల్స్ని నేను ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి? ఇప్పుడు నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశానండి, ఆ ఫైల్స్ నాకు వర్క్ స్పేస్లో ఉన్నాయని ఎలా తెలుస్తుంది? అంటే ఏంటి ఏదన్నా డైరెక్టరీ ఉంటుందా లేదంటే ఏంటి అంటే, సార్ డైరెక్టరీ ఏమి ఉంటుందండి, మీరు కమాండ్ హిట్ చేయాలండి. ఇప్పుడు నేను ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకో, ఆ ఫైల్స్ బై డిఫాల్ట్గా నాకు ఎక్కడ ఉంటాయంటే వర్క్ స్పేస్లో ఉంటాయండి. అవి వర్క్ స్పేస్లో ఉన్నాయని నాకు ఎలా తెలుసు అంటే, బై యూజింగ్ గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే, నేను ఎప్పుడైతే గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నాకు ఆ ఫైల్స్ వర్క్ స్పేస్లో ఉన్న ఫైల్స్ వచ్చేసి డిస్ప్లే వస్తాయండి. ఓకే, నాకు ఏ ఫైల్స్ అయితే వర్క్ స్పేస్లో ఉన్నాయో ఆ ఫైల్స్ నేను గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే నాకు ఇక్కడ లిస్ట్ చేస్తాయండి. ఓకే, హెడ్డింగ్ వచ్చేసి ఏం డిస్ప్లే వస్తుంది అంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి, అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి డిస్ప్లే వస్తుందండి. హెడ్డింగ్ వచ్చేసి అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి డిస్ప్లే వస్తుందండి. అండ్ నీ ఫైల్ నేమ్స్ వచ్చేసి రెడ్ కలర్ ఇండికేషన్లో డిస్ప్లే వస్తాయి. సో అన్ట్రాక్డ్ ఫైల్స్ అని హెడ్డింగ్ చూడంగానే దాన్ని ఫైల్ నేమ్స్ వచ్చేసి రెడ్ కలర్లో ఇండికేషన్ చూడంగానే నువ్వు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయని, వర్క్ స్పేస్లో ఉన్నాయి. ఓకే కూల్, ఇప్పుడు నా ఫైల్స్ వర్క్ స్పేస్లో ఉన్నాయి, నీ గిట్ స్టేటస్ని కమాండ్ హిట్ చేస్తే నాకు డిస్ప్లే చేసింది. పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఈ ఫైల్స్ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లేక్ మూవ్ చేయాలండి. ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేయాలి? వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లేక్ మూవ్ చేయాలి. ఈ ఫైల్స్ని ఏం చేయాలి? నేను వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లేక్ మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలంటే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లేకి? by using git add command, sir. By using git add and you need to give the file name. సో మీరు ఎప్పుడైతే గిట్ యాడ్ దాని రెస్పెక్ట్ టు ఫైల్ నేమ్ హిట్ చేస్తే ఆ డేటా అనేది నీ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి వెళ్తుంది. ఇక్కడ మీకు మేబీ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. సార్ మీరు ఒక ఫైల్ని మాత్రమే యాడ్ చేస్తున్నారు కదా, ఇన్ కేస్ మల్టిపుల్ ఫైల్స్ యాడ్ చేయాలంటే ఎలా? సో దట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సినారియో. ఓకే, ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్టార్ ఇలా ఉన్నాయి, డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి, ఐ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడైతే టెంపరీ సింగిల్ ఫైలే చూడండి, గిట్ యాడ్ రెస్పెక్ట్ టు ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఆ ఫైల్ అనేది నీకు వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లెక్క వెళ్తుంది. ఓకే కూల్. ఇప్పుడు నా ఫైల్స్ అనేది స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నాయి కదా. ఓకే, నా ఫైల్స్ అనేది స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నాయి కదా, ఇవి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నాయని నీ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి? ఆర్ గెటింగ్ మై పాయింట్? సో ఇప్పుడు వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లెక్ మూవ్ చేసేసామండి గిట్ యాడ్ ఫైల్ నేమ్ యూజ్ చేసి. ఇప్పుడు ఆ ఫైల్ అనేది నాకు స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నాయి నేను ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, నాకు ఎలా తెలుస్తుంది అంటే దీనికి కూడా సేమ్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు మీరు. గిట్ స్టేటస్, గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే నీ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ డిస్ప్లే వస్తాయి. నీకు కలర్ ఇండికేషన్ వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్ ఇండికేషన్ నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో అండ్ హెడింగ్ వచ్చేసి ఏంటంటే చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి హెడింగ్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి సార్, గిట్ స్టేటస్ అనే కమాండ్ నీకు వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్ డిస్ప్లే చేసేదానికి, దెన్ యాజ్ వెల్ యాజ్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే చేసేదానికి యూజ్ చేస్తావు. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ ని నీకు అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి హెడింగ్ డిస్ప్లే వస్తుంది. దెన్ అదే విధంగా నీకు కలర్ ఇండికేషన్ రెడ్ కలర్ లో డిస్ప్లే వస్తుంది. అదే స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ ని నీకు చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి హెడింగ్ డిస్ప్లే వస్తుంది. దెన్ అదే విధంగా నీకు గ్రీన్ కలర్ లో ఫైల్ నేమ్ డిస్ప్లే వస్తుంది. పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు నాకు బోత్ ఫేజెస్ లో డేటా ఉంటే చూపిస్తుంది అండి, నీ కలర్ ఇండికేషన్ సపరేట్ చేసి చూపిస్తుంది. అవి కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను, చూపించినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, డోంట్ వరీ. ఇప్పుడు నేను నా ఫైల్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నాయి. స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ నుంచి నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు మూవ్ టు ద లోకల్ రిపాజిటరీ. స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ నుంచి నేను లోకల్ రిపాజిటరీకి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలి? దీనికి మనకు కమిట్ అనే కమాండ్ ఉందండి. ఏంటి కమాండ్? ఏంటి? గిట్ కమిట్ అనే కమాండ్ ఉంది. గిట్ కమిట్ హైఫన్ ఎం స్టాండ్స్ ఫర్ మెసేజ్. ఇక్కడ డబల్ కోట్స్ లో యూ నీడ్ టు పుట్ ద లేబుల్ నేమ్. ఈ లేబుల్ అనేది నీ ఇష్టం, యూ కెన్ టైప్ ఎనీథింగ్. అంటే దీని యొక్క యూజ్ ఏంటంటే, ఈ లేబుల్ యొక్క యూజ్ ఏంటంటే, ఓకే ఈ లేబుల్ యొక్క యూజ్ ఏంటంటే ఆ, అంటే నువ్వు ఇప్పుడు నేను ఈ ఫైల్ని క్రియేట్ చేశాను, మోడిఫికేషన్ చేశాను, ఏ పర్పస్? నాకు డేటా ఇవ్వాలండి. ఇక్కడ డేటా ఇవ్వాలి. ఓ ఈ టికెట్ కోసం నీ కోడ్ మోడిఫికేషన్ చేశాను, ఈ ఇష్యూ కోసం ఈ కోడ్ మోడిఫికేషన్ చేశాను అని చెప్పి అక్కడ లేబుల్ నేమ్ పాస్ చేస్తాం మనం. సో పాన్ మీకు అర్థమవుతుంది లేబుల్ నేమ్ ఏమి ఇవ్వాలనేది. సో గిట్ కమిట్ హైఫన్ ఎం ట్రాన్స్ఫర్ మెసేజ్ ఇన్ డబుల్ కోట్స్ లో నువ్వు మెసేజ్ ఇస్తావు అసలు ఆ ఫైల్ని ఎందుకు మోడిఫికేషన్ చేసావు ఏంటి అనేది. ఇప్పుడు ఏమవుతుంది? నీ డేటా అంతా నీకు లోకల్ రిపాజిటరీలోకి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి? స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా నుంచి. సో మేక్ షూర్ దట్
దెర్ ఈజ్ నో జంప్ ఫ్రమ్ వర్క్ స్పేస్ టు లోకల్ రిపాజిటరీ. కంపల్సరీ నువ్వు స్టేజింగ్లోకి వచ్చి స్టేజింగ్ నుంచే లోకల్ రిపాజిటరీకి రావాలి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? లోకల్ రిపాజిటరీలో ఉన్న డేటాని ఐ కెన్ అప్లోడ్ టు గిట్ హబ్, ఎక్కడికి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డోంట్ వరీ, ఈ పార్ట్ ఇంకా నేను చెప్పలేదు. గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతో రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేయలేదు, ఇదంతా నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. డోంట్ వరీ, విల్ గెట్ ఇట్. ఫస్ట్ ఇదంతా డిస్కస్ అయిన తర్వాత లోకల్ రిపాజిటరీలో దెన్ అప్లోడ్ చేసేటప్పుడు నేను చెప్తాను. కూల్. ఇవ్వండి, సింపుల్ సార్. మీరు ఎక్కడైనా కానీ మీరు వెళ్ళి మీ గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఏ రెస్పెక్టివ్ పాత్ కావాలంటే రెస్పెక్టివ్ పాత్లో. తర్వాత మీరు గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయండి చాలు. యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎవ్రీ టైం అవసరం లేదు, ఓన్లీ వన్ టైం కాన్ఫిగరేషన్. దెన్ తర్వాత వచ్చేసి మీ ఫైల్స్ క్రియేట్ చేస్తాం, అవి వర్క్ స్పేస్లోకి వస్తాయి. వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి యాడ్ చేస్తాం, స్టేజింగ్ నుంచి లోకల్లోకి యాడ్ చేస్తాం, లోకల్ నుంచి గిట్ హబ్లోకి అప్లోడ్ చేస్తాం. సింపుల్ థింగ్. సో ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాం, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ప్రాక్టికల్గా జంప్ అయ్యే ముందు ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్, ఎనీ క్వశ్చన్స్? యా, ఫ్రీ టు సే. యా, ఎనీ క్వశ్చన్స్? No, sir. Okay. No question. గుడ్, రైట్? యా. ఓకే, కూల్. ఓకే, కూల్. ఇప్పుడు ప్రాక్టికల్గా చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. చాలా సింపుల్. సార్ మేక్ షూర్ దట్, సార్ ఎస్టర్డే మనం గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేసాం కదండి, మీకు గుర్తుంటుంది. సార్ ఎస్టర్డే మనం గిట్, సారీ, వేర్ ఈజ్ యువర్ అవర్ నోట్ ప్యాడ్. ఎస్టర్డే మనం గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేసాం కదా సార్. అంటే ఎస్టర్డే నువ్వు ఏ రెస్పెక్టివ్ పాత్ర అయితే నువ్వు గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేసావో, ఆ రెస్పెక్టివ్ పాత్ర నువ్వు గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే దెర్ ఈజ్ నో ఇష్యూస్. ఓకే, చూడు ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ నేను గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ రెస్పెక్టివ్ పాత్ర నేను గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఈ రెస్పెక్టివ్ పాత్ కాకుండా ఇంకో రెస్పెక్టివ్ పాత్రకి వెళ్ళి గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను అనుకో, యూ నీడ్ టు ఇనిషియలైజ్ ద గిట్ రిపాజిటరీ, మ్యాండేటరీ. మేక్ షూర్ దట్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకో డిఫరెంట్ డైరెక్టరీ లోపలికి వెళ్ళి నువ్వు గిట్ బ్యాష్ ఓపెన్ చేసావంటే అక్కడ కూడా నువ్వు కంపల్సరీ గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ ఐ క్రియేట్ ద న్యూ డైరెక్టరీ కాల్ టెస్ట్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ అనే డైరెక్టరీ లోపలికి వెళ్ళి ఇక్కడ నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నీ గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ మీ. ఎందుకని? ఇట్స్ నాట్ ఎ గిట్ రిపాజిటరీ. ఈ రెస్పెక్టివ్ పాత్ నువ్వు గిట్ రిపాజిటరీ లాగా ఇనిషియలైజ్ చేయాలి. సో ఫర్ దట్ వాట్ యూ నీడ్ టు డూ ద గిట్ ఇనిట్ కమాండ్. దట్స్ ఇట్, అంతే. ఇంక నేను మళ్ళీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలంటే అవసరం లేదు. యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి వన్ టైం కాన్ఫిగర్ చేస్తే అవి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు లిస్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చింది అనుకోండి, ఎండ్ అని వచ్చింది అనుకోండి, ఇది క్లోజ్ అవ్వట్లేదు, మీరు ఎంటర్ కొడితే క్యూ అని హిట్ చేయండి, క్లోజ్ అవుతుంది, క్విట్. సో ఇక్కడ చూడండి, మీరు యూజర్ డాట్ ఈమెయిల్, యూజర్ డాట్ నేమ్, చూడండి ఇక్కడ మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో అది ఉంది కదా. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే మీకు ఇండైరెక్ట్గా, మీరు ఆల్రెడీ ఎస్టర్డే ఇనిషియలైజ్ చేసిన పాత్లోకి వెళ్ళి మీరు గిట్ రిపాజిటరీ యూజ్ చేస్తే యూ డోంట్ వాంట్ టు కాన్ఫిగర్ అగైన్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో మీరు ఏదైనా న్యూ డైరెక్టరీ క్రియేట్ చేసి డిఫరెంట్ డైరెక్టరీ లోపలికి వెళ్తే కంపల్సరీ అక్కడ గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేయండి. ఓకే, కూల్. సో మీకు గుడ్డి గుర్తు ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ మాస్టర్ అని చూపిస్తుంది. ఇది చూపిలేదంటే అది గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసి లేదని. మీరు గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేసి వర్క్ చేయండి. ఈ మాస్టర్ అంటే ఏంటనేది బ్రాంచింగ్ స్ట్రాటజీలో నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అప్పటి వరకు మీకు అవసరం లేదు, పక్కన పెట్టేసింది, బ్లైండ్గా పక్కన పెట్టేసింది. ఓకే, కూల్. ఇప్పుడు నాకు ఇక్కడ ఎలాంటి డేటా లేదండి. ఇక్కడ ఏదైనా డేటా ఉందా లేదా నేను ఎలా లిస్ట్ చేస్తానంటే బై యూజింగ్ ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేసి నేను లిస్ట్ చేస్తానండి. సి, ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే నాకు ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అని లిస్ట్ చేస్తాయి. ఓకే, నా దగ్గర ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ లిస్ట్ చేస్తాయి. నాకు ఇక్కడ ఏ ఫైల్స్, ఏ డైరెక్టరీస్ లేవు ఈ రెస్పెక్టివ్ పాత్లో. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ డాట్ గిట్ అనే డైరెక్టరీ ఉంది కదా, అది ఎందుకు లిస్ట్ చేయట్లేదని డౌట్ రావచ్చు. సార్ డాట్ గిట్, సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రెస్పెక్టివ్ ఫైల్ నేమ్ కానీ ఒక రెస్పెక్టివ్ డైరెక్టరీ నేమ్ కానీ డాట్తో స్టార్ట్ అయితే దాన్నే మనం ఏమంటాం అంటే, ఫైల్ అయితే హిడెన్ ఫైల్, డైరెక్టరీ అయితే హిడెన్ డైరెక్టరీ అంటాం. ఏదైనా ఒక రెస్పెక్టివ్ ఫైల్ నేమ్ కానీ డైరెక్టరీ నేమ్ కానీ ద ఫస్ట్ లెటర్ డాట్ అని ఉంటే దాన్నే మనం ఫైల్ అయితే హిడెన్ ఫైల్, డైరెక్టరీ అయితే హిడెన్ డైరెక్టరీ అంటాం. విచ్ ఈస్ హిడెన్ డైరెక్టరీ. హిడెన్ డైరెక్టరీ నీకు అక్కడ లిస్ట్ చేయట్లేదు. హిడెన్ డైరెక్టరీస్ ఎలా లిస్ట్ చేస్తాయి అంటే LS-A అనే కమాండ్ యూజ్ చేయాలండి. సో ఇక్కడ నీకు లిస్ట్ చేస్తాను హిడెన్ డైరెక్టరీస్. సార్ ఇక్కడ ఏంటి డాట్ 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 అన్నిటి డిస్ప్లే చేసిందంటే బై డిఫాల్ట్గా డిస్ప్లే వస్తే డోంట్ వరీ అబౌట్ దట్. కూల్. సో ఇప్పుడు మన హిడెన్ డైరెక్టరీతో పని లేదు, అందుకే నేను LS అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఏదైనా నార్మల్ ఫైల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ నీకు లిస్ట్ చేస్తాయి. సో మనకి ఏం లేవు, ఫ్రీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రెస్పెక్టివ్ పాత్లో నేను కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాను. సార్
ఫైల్స్ ని ఇప్పుడు మీరు మాన్యువల్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, యూ నో దట్. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి దెన్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లైక్ టెక్స్ట్ డాక్యుమెంట్ అని క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ దట్. అలా కాకుండా మీరు అదంతా చేసే బదులు జస్ట్ ఒక సింగిల్ కమాండ్ ఇవ్వండి ఇక్కడ, ఇట్ విల్ క్రియేట్ ద ఫైల్. టచ్ అండ్ గివ్ ద ఫైల్ నేమ్, దట్స్ ఇట్. మీ ఇష్టం, ఫైల్ నేమ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్. జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఫైల్ 1 ఫైల్ 2 అలా తీసుకుంటున్నాను. సో టచ్ మీ రెస్పెక్ట్ టు ఫైల్ నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు మీకు ఏమైందంటే ఈ ఫైల్ 1 అనేది క్రియేట్ అయిపోయింది. టచ్ స్పేస్ దెన్ వాట్ ఎవర్ నీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి, ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. చూడు ఇప్పుడు చెక్ చేయి, ఫైల్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేయి. సి యూ హ్యావ్ ఫైల్ 1 హియర్. ఎస్ వీ హ్యావ్ ఫైల్ 1 హియర్. ఫైల్ 1 నాకు ఇక్కడ క్రియేట్ అయిందా? కరెక్ట్. ఫైల్ 1 ఇక్కడ నాకు క్రియేట్ అయిందా? పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందండి బై డిఫాల్ట్? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫైల్ ఏ ఫేజ్ లో ఉంటుంది? ఎనీ ఐడియా, ఎనీవన్? మనం డిఫాల్ట్ గా క్రియేట్ చేసిన ఫైల్ ఏ ఫేజ్ లో ఉంటుంది? వర్క్ స్పేస్. వర్క్ స్పేస్. వెరీ గుడ్. వర్క్ స్పేస్ లో ఉంటుంది. ఎలా చెక్ చేయాలి వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ ని? గిట్ స్టేటస్. గిట్ స్టేటస్. స్టేటస్. యా యా మీరు చెప్పేది కరెక్ట్. భయపడద్దండి. యా రాంగ్ చెప్పిన ప్రాబ్లం లేదు. యా మీరు చెప్పాలి అంతే స్పీడ్ గా అంతే. ఓకే. గిట్ స్టేటస్ కమాండ్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫైల్ బై డిఫాల్ట్ గా వర్క్ స్పేస్ లో ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైతే గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే నాకు డిస్ప్లే వస్తుంది. సో చూడు ఇక్కడ హెడింగ్ వచ్చేసి ఏం డిస్ప్లే చేసింది? అన్ట్రాక్డ్ ఫైల్స్. నా ఫైల్ నేమ్ ఏం డిస్ప్లే చేసింది? ఫైల్ నేమ్ ఫైల్ 1 విచ్ ఈస్ షోయింగ్ ఇన్ ద రెడ్ కలర్. అంటే ఈ ఫైల్ అనేది నాకు ఎక్కడ ఉంటూ వర్క్ స్పేస్ లో ఉన్నట్టు. అదే కదా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంది. అంటే బై డిఫాల్ట్ గా నువ్వు ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేస్తే అవి బై డిఫాల్ట్ గా వర్క్ స్పేస్ లోకి వెళ్తాయి. వెళ్ళాయా? సో నువ్వు చెక్ చేసావా? పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేయాలి? వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లేక్ మూవ్ చేయాలి. ఏ కమాండ్ యూజ్ చేసి? బై యూజింగ్ గిట్ యాడ్ రెస్పెక్ట్ టు ఫైల్ నేమ్ యూజ్ చేసి నేను ఆ ఫైల్ ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లేక్ మూవ్ చేయాలి. మూవ్ చేద్దామా? ఎస్. చూడు ఇప్పుడు గిట్ యాడ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? ఫైల్ 1. ఓకే, గిట్ యాడ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? ఫైల్ 1. ఇప్పుడు ఏమవుతుందండి ఆ ఫైల్? వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లేక్ వెళ్ళిపోయిందండి. ఓ వెళ్ళిందా లేదా నాకెలా తెలుస్తుంది? సో ఇప్పుడు వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లోకి పంపించేసావు, అది స్టేజింగ్ లో ఉందా లేదా నేను చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాను? సేమ్ కమాండ్, గిట్ స్టేటస్. చూడు ఇప్పుడు, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏ ఫేజ్ లో ఉంది నాకు? స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఇయర్ లో ఉంది. ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తున్నావు? ఇక్కడ చూసారా? చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి హెడ్డింగ్ డిస్ప్లే వస్తుంది. దెన్ యాజ్ వెల్ యాజ్ నీ ఫైల్ నేమ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుంది. ఓకే. రెడ్ కలర్ లో డిస్ప్లే చేస్తే వర్క్ స్పేస్ లో ఉన్నట్టు, గ్రీన్ కలర్ లో డిస్ప్లే చేస్తే స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నట్టు. సార్ ఇక్కడ ఏంటి సార్ న్యూ ఫైల్ అని చెప్పి డిస్ప్లే వస్తుంది? ఇది కొత్తది కదా ఫైల్, ఇందాకే కదా మనం అంటే మరి ఇక్కడ డిస్ప్లే చేయలేదంటే యూ డోంట్ వరీ, మరి అది అంత కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ న్యూ ఫైల్ అని చూపించడానికి తర్వాత మనం మోడిఫికేషన్ చేస్తే మోడిఫైడ్ ఫైల్ అని చూపిస్తుంది, డిలీట్ చేస్తే డిలీటెడ్ ఫైల్ అని చూపిస్తుంది, కొత్తగా క్రియేట్ చేస్తే న్యూ ఫైల్ అని చెప్పి చూపిస్తుంది. ఇది ఇప్పుడు నేను హైలైట్ చేసి వదిలేసాను టెంపరీ, తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఫైల్ 1 అనేది గ్రీన్ కలర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కూల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లేకి వచ్చింది. గిట్ స్టేటస్ అనే కమాండ్ యూజ్ చేసి మనం చెక్ చేసేసాం. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి? స్టేజింగ్ నుంచి లోకల్ లేకి పంపించాలి. ఎలా పంపించాలి? బై యూజింగ్ గిట్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేసి పంపించాలి. ఓకే, గిట్ కమిట్ -m లేబుల్ నేమ్. సో చూడండి ఇప్పుడు హిట్ చేయండి. సో ఓకే, సో మీకు కనిపిస్తుంది కదా లాస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? ఆర్ పైకి తీసుకోవచ్చేదో గైస్? లాస్ట్ లైన్ లో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? అంటే ఐ మీన్ మీకు స్క్రీన్ కనిపిస్తుందా అని క్లియర్ గా? కనిపిస్తుందండి. ఓకే, కూల్. సో గిట్ కమిట్ -m, దెన్ యూ కెన్ గివ్ లేబుల్ నేమ్. లేబుల్ నేమ్ డబుల్ కోట్స్ లో మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చండి. లెట్స్ పుట్ శాంపిల్ ఫైల్ 1 అని ఇస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. గిట్ కమిట్ -m, దెన్ మీ లేబుల్ నేమ్ ఇక్కడ పాస్ చేయండి. అంటే ఎనీథింగ్. అంటే ఇక్కడ ఏంటి సార్ ఎనీథింగ్ అంటున్నారు? ఏదైనా ఇవ్వచ్చు అంటే మీ ఇష్టం. కమిటెడ్ బై యువర్ నేమ్, కమిటెడ్ బై మై నేమ్, ఏదైనా ఇవ్వండి. ఎందుకు ఇదంటే జనరల్ గా డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ డెవలపర్ ఏ టికెట్ కి అయితే వర్క్ చేశారో ఆ టికెట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తారండి. డెవలపర్ ఏ టికెట్ కి అయితే వర్క్ చేశారో ఆ టికెట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తారండి. ఓకే, కూల్. అండ్ వాళ్ళ టికెట్ ఐడి, ఎందుకు ఈ కోడ్ మోడిఫికేషన్ చేస్తారు, ఆ పర్పస్ ఇదంతా డిఫైన్ చేస్తారు. డన్. కమిట్ అయిపోయిందా? ఇప్పుడు నా వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో కానీ ఏదైనా డేటా ఉందా అండి? ఏమైనా ఉందా? నా వర్క్ స్పేస్ లో స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో డేటా ఉందా? లేదు కదా. మనం సింగిల్ ఫైల్ క్రియేట్ చేసాం, దాన్ని యాడ్ చేసి కమిట్ చేసేసాం. ఇప్పుడు నా వర్క్ స్పేస్ లో స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఏదైనా డేటా ఉందేమో చెక్ చేద్దామా? చెక్ చేయండి, ప్రాబ్లం లేదు. సో గిట్, సారీ టైప్ ఎర్రర్, గిట్ స్టేటస్. చూడండి ఇక్కడ నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్.
అంటే నీ వర్క్ స్పేస్ లో స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఎలాంటి డేటా లేదంటే ఇప్పుడు ప్రజెంట్. అంతే కదా, ఇప్పుడు మనం ఉన్నది మూవ్ చేసేసాం. ఇప్పుడు నా డేటా ఎక్కడ ఉంది? లోకల్ రిపాజిట్లో ఉంది. మరి లోకల్ రిపాజిట్లో ఉన్న దాన్ని ఎలా చెక్ చేస్తారు సార్ మీరు? ఇక్కడ రాయలేదా అంటే ఎస్ వి యూజ్ గిట్ లాగ్ కమాండ్. గిట్ లాగ్ కమాండ్ యూజ్ చేస్తే నీ లోకల్ రిపాజిట్లో ఉన్న డేటా డిస్ప్లే వస్తుంది. బట్ ఇట్ విల్ నాట్ షో యూ డైరెక్ట్లీ ఫైల్ నేమ్స్. ఓకే, యూ నీడ్ టు డూ సంథింగ్. చూడు, ఇప్పుడు నేను గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారో నాకు లాగ్ ఎలా డిస్ప్లే వస్తుందో. ఇది కమిట్ ఐడి ఆర్ షా కోడ్ అని కూడా అంటాం. కమిట్ ఐడి ఆర్ ఎస్హెచ్ఏ షా, ఎస్హెచ్ఏ షా కోడ్ అని కూడా అంటాం. దెన్ సియర్ ఇట్ షోయింగ్ ఆథర్ నేమ్, ఆథర్ ఈమెయిల్ ఐడి, అండ్ ఇట్ షోయింగ్ డేట్ అండ్ టైం. ఓకే, రెస్పెక్ట్ టు టైమ్ జోన్. అండ్ నువ్వు ఇచ్చిన లేబుల్ మెసేజ్. ఓకే, నువ్వు ఇచ్చిన లేబుల్ మెసేజ్. అంటే దీని యొక్క మెయిన్ యూజ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నువ్వు గిట్ కమిట్ అనే కమాండ్ హిట్ చేసావు కదా, ఈ కమిట్ కమాండ్ హిట్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ ద కమిట్ ఐడి అండ్ ఇట్ విల్ క్యాప్చర్ ఆల్ ద ఆథర్ నేమ్, ఆథర్ ఈమెయిల్ ఐడి, డేట్, నువ్వు ఇచ్చిన లేబుల్ మెసేజ్. మరి ఇక్కడ సార్ కమిట్ అంతా బానే ఉంది, నాకు ఏ ఫైల్స్ ఉన్నాయో నాకు తెలియదు అంటే, ఒకటి నువ్వు ఇచ్చిన లేబుల్ మెసేజ్ బేస్ చేసుకుని నువ్వు ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. లేదండి నీకు పక్కా ఏ ఫైల్స్ ఉన్నాయో చూడాలి కమిట్ లో మ్యాండేటరీ అంటే, వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ షో. ఏంటి? గిట్ షో అనే కమాండ్ ఉందండి. మీరు ఎప్పుడైతే ఈ గిట్ షో అనే కమాండ్ హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ కమిట్ లో నీకు ఏ ఫైల్స్ ఉన్నాయో డిస్ప్లే చేస్తుంది. గిట్ షో అనే కమాండ్ హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ కమిట్ లో నీకు ఏ ఫైల్స్ ఉన్నాయి, ఈవెన్ నువ్వు ఏదైనా డేటా క్రియేట్ చేసినా డిస్ప్లే వస్తుంది. అండ్ మేక్ షూర్ దట్ సార్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఎంటీ ఫైల్. సార్ ఇంతవరకు ఫైల్లో నేను ఎలాంటి డేటా ఇవ్వలేదు, ఓన్లీ ఎంటీ ఫైల్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఏదైనా డేటా కావాలన్నా మనం ఇవ్వచ్చు, ఇద్దాం. జస్ట్ హోల్డ్ ఆన్, కొద్ది టైం పడుతుంది. అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కదా, ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో నేను కవర్ చేస్తాను. ఓకే, కూల్. ఇప్పుడు నువ్వు గిట్ షో అనే కమాండ్ హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ కమిట్లో నీకు ఏ డేటా ఉందో కూడా డిస్ప్లే వస్తుంది. ఓకే, ఇది ఎంటీ ఫైల్ కాబట్టి నాకు డేటా ఏం డిస్ప్లే చేయట్లేదు, ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రం డిస్ప్లే చేసింది. పర్ఫెక్ట్, అంతే అండి. ఇంకేముంది, నేను డైరెక్ట్గా ఓకే డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు, నా డేటాని గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నా డేటాని ఇంక నేను గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. లీవ్ ఇట్, గిట్ హబ్ అకౌంట్ గురించి తర్వాత చూద్దాం. సో ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి తర్వాత చూద్దాం. సో ఇది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను క్లియర్గా అర్థం అవడానికి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, నీకు ఏ రెస్పెక్ట్ సార్ నేను క్లియర్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. క్లియర్ అనే కమాండ్ ఏంటంటే టు క్లియర్ ద స్క్రీన్. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు స్క్రీన్ రావాలంటే క్లియర్. అంటే నువ్వు రన్ చేసిన కమాండ్స్ అన్ని పోతాయంటే నువ్వు రన్ చేసినవన్నీ ఉన్నాయి, లీవ్ ఇట్. నీ స్క్రీన్ స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఇంతకుముందు ఏదైతే లాగ్ ఇదంతా ఉంటే అది పోతుంది, ఫస్ట్ నుంచి నీకు డిస్ప్లే వస్తుంది. కూల్. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ 1 ఉంది. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ ఫైల్. న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తావు? బై యూజింగ్ టచ్, గివ్ ద ఫైల్ నేమ్, ఇట్ విల్ క్రియేట్ ద న్యూ ఫైల్. చెక్ చేయి, ఎల్ఎస్ అనే కమాండ్ వచ్చేసి క్రియేట్ అయిందా. నెక్స్ట్, న్యూగా క్రియేట్ అయిన ఫైల్ ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్లో ఉంటుంది. ఎలా చెక్ చేస్తావు? గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది వాట్ ఇస్ ద ఫైల్ నేమ్ అండ్ అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి నీకు ఇక్కడ హెడింగ్ డిస్ప్లే చేసిందా. కూల్. ఇప్పుడు నేను ఏం చేయాలి? గిట్ యాడ్, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? file2. గిట్ యాడ్ రెస్పెక్ట్ టు ఫైల్ నేమ్ యూజ్ చేస్తాం. సో ఏమవుతుంది ఇప్పుడు, ఆ ఫైల్ అనేది వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి వెళ్ళిపోతుంది. వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి వెళ్ళిపోతుంది. గిట్ యాడ్ రెస్పెక్ట్ టు ఫైల్ నేమ్ యూజ్ చేస్తే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వు చెక్ చేయి, గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేయి. సో ఎక్కడ ఉంది? వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి వెళ్ళిందా? కరెక్ట్, మన ఫైల్ ఇక్కడ స్టేజింగ్ గారు ఇండెక్స్ లో ఉంది. ఇప్పుడు నేను స్టేజింగ్ గారు ఇండెక్స్ నుంచి లోకల్ రిపోజిటరీలోకి యాడ్ చేస్తున్నాను. గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ file2 అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకేమైంది? స్టేజింగ్ గారు ఇండెక్స్ నుంచి లోకల్ రిపోజిటరీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు లోకల్ రిపోజిటరీలో చెక్ చేస్తే గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే సియర్ ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన కమిట్, ఇది ప్రీవియస్ గా క్రియేట్ చేసిన కమిట్. ఇప్పుడు నీకు గిట్ షో అనే కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? నాకు లేటెస్ట్ కమిట్ అంటే రీసెంట్ కమిట్ ఏదైతే ఉంటుందో ఆ కమిట్లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే వస్తాయి. ఇక్కడ immediate గా మీకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు. నేను ఏమంటున్నానంటే సార్ మీరు గిట్ షో అనే కమాండ్ హిట్ చేస్తే, గిట్ షో అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ గా ఏదైతే కమిట్ ఐడి ఉంటుందో, ఎప్పుడైతే మనం గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మన కమిట్ ఐడీస్ డిస్ప్లే వస్తాయి కదా, ఏదైతే లేటెస్ట్ కమిట్ ఐడి ఉందో ఆ లేటెస్ట్ కమిట్ ఐడికి సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ డిస్ప్లే వస్తాయి. మీకు నెక్స్ట్ గా ఏం డౌట్ ఉంటుందంటే లేటెస్ట్ ఓకే, ఇప్పుడు నేను చాలా కమిట్స్ ఉన్నాయి ఇక్కడ నాకు, ఈ రెస్పెక్టివ్ కమిట్లో నాకు ఏ ఫైల్స్ ఉన్నాయని చెక్ చేయాలంటే చెక్ చేయలేమా? చేయించండి, ప్రాబ్లం లేదు. ఎలా చెక్ చేస్తాం? దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం అంటే వీ హ్యావ్ ఎ కమాండ్ కాల్ గిట్ షో దెన్ రెస్పెక్టివ్ కమిట్ ఐడి. ఏం యూజ్ చేస్తాం? గిట్ షో దెన్ రెస్పెక్టివ్ కమిట్ ఐడి యూజ్ చేస్తాం.
సో కమిట్ ఐడి అంటే ఇదే సార్. ఇది ఇది ఫస్ట్ 7 లెటర్స్ యూజ్ చేసిన చాలు, లేదా ఫుల్ యూజ్ చేసినా ఓకే. చూడు ఇప్పుడు నేను గిట్ షో అని హిట్ చేస్తే బై డిఫాల్ట్ గా లేటెస్ట్ డిస్ప్లే చేస్తాను, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫైల్ 2. అదే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, గిట్ షో, దెన్ ఐ లూజ్ దిస్ వన్, ఫైల్ 1కి సంబంధించిన కమిట్ ఐడి యూజ్ చేస్తున్నాం. మీరు సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అనివ్వండి అంతే. సి, ఇప్పుడు చూడు ఫైల్ 1కి సంబంధించిన డిస్ప్లే వస్తుందా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు గిట్ షో అని హిట్ చేస్తే ఏదైతే లేటెస్ట్ గా కమిట్ ఐడి ఉందో అది డిస్ప్లే వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏదో మల్టిపుల్ కమిట్స్ ఉన్నాయి, మీరు ఆ రెస్పెక్టివ్ కమిట్లో ఏ ఫైల్స్ ఉన్నాయో చూడాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు, గిట్ షో దెన్ రెస్పెక్టివ్ కమిట్ ఐడి ఇవ్వండి, చాలా అంతే, అంతే మించి ఇంకేం లేదు. ఓకే, కూల్. సో లెట్స్ ఓపెన్ ద నోట్ ప్యాడ్, మీకు ఇదంతా క్లియర్గా ఉండడానికి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేశారు, టచ్ రెస్పెక్టివ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. సార్ మీకు గుర్తుండడానికి మీరు కొత్త డైరెక్టరీ క్రియేట్ చేస్తారు కాబట్టి నేను గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఆల్రెడీ నేను గిట్ ఇనిట్ కమాండ్ హిట్ చేశాను, మళ్ళీ ఇనిట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా? నథింగ్ ప్రాబ్లం సార్. సో మీరు డెస్క్టాప్లో గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే అలా చేయొద్దండి. మై హంబుల్ రిక్వెస్ట్, క్రియేట్ ఏ న్యూ డైరెక్టరీ, ఎక్కడో దగ్గర ఈ డైరెక్టరీలోనో సి డైరెక్టరీలోనో ఈ డైరెక్టరీలో న్యూ డైరెక్టరీ క్రియేట్ చేసుకొని ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, టచ్ ఫైల్ నేమ్, దెన్ ఎల్ఎస్ కమాండ్ హిట్ చేయండి, నీకు లిస్ట్ చేస్తుంది. తర్వాత నువ్వేం చేయాలి, గిట్ యాడ్, దెన్ గివ్ ద రెస్పెక్టివ్ ఫైల్ నేమ్, తర్వాత గిట్ స్టేటస్ అగైన్, తర్వాత మళ్ళీ గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి శాంపిల్ file1 2 వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, గిట్ స్టేటస్, తర్వాత గిట్ లాగ్ అండ్ గిట్ షో. ఓకే, ఆర్ గిట్ షో సిఐడి అని పెడుతున్నాను నేను, సిఐడి స్టాండ్స్ ఫర్ కమిట్ ఐడి. కూల్ సార్, క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎనీవన్? ప్రసాద్ గారు, యా. మీరు అక్కడ మీరు క్రియేట్ చేసినప్పుడు జస్ట్ file1 యాడ్ చేసినప్పుడు file1 అని చేశారు. మరి కమిట్ చేసేటప్పుడు sample file1 అని పెట్టారు కదా, అది ఎట్లా మరి ఎఫెక్ట్ అవుతుంది? ఓ ఓకే, ఇది ఇది ఫైల్ కాదండి, ఇది లేబుల్ నేమ్, నీ ఇష్టం, ఇది ఏమైనా వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ శాంపుల్ file1 కాకుండా లెట్స్ పుట్ శాంపుల్ ఫైల్, శాంపుల్ కమిట్. ఇది ఫైల్ నేమ్ కాదు, ఇది జస్ట్ లేబుల్ నేమ్. ఈ లేబుల్ నేమ్ ఏంటంటే నువ్వు కమిట్ చేసినప్పుడు ఈ లేబుల్ నేమ్ ద్వారా నీకు క్యాప్చర్ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను కమిట్ చేసినప్పుడు ఇది లేబుల్ నేమ్. ఇప్పుడు ఐ విల్ షో యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సి, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ ఫైల్ కాల్ file3. కరెక్ట్, file3 క్రియేట్ చేసామా. లెట్స్ చెక్ ద స్టేటస్. ఎక్కడ ఉంది, వర్క్ స్పేస్ లో ఉంది. గిట్ యాడ్ file3 ఎక్కడికి వెళ్ళింది, స్టేజింగ్ గారు ఇండెక్స్ ఎట్లకి వెళ్ళిందో. నౌ ఐఎమ్ కమిటింగ్, చూడండి ఇప్పుడు గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ అనేది కూడా అవసరం లేదు, మీ ఇష్టం, మీరు ఏది కావాలంటుంది. శాంపిల్ కమిట్ ఫ్రమ్ ప్రసాద్, డన్. సో ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేయి, నథింగ్. గిట్ లాగ్ చెక్ చేయి, see, ఇది జస్ట్ లేబుల్ మెసేజ్. వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఇన్ ద డబుల్ కోట్స్, రైట్, దట్ ఈస్ ఓన్లీ లేబుల్ మెసేజ్. క్లియర్ ఓకే, ప్రియా? అంటే ఇప్పుడు మనము ఒకవేళ బ్యాక్ వెళ్ళాలన్నప్పుడు మనం ఆ కమిట్ ఆ నేమ్ కొడితే మనం దాన్ని ఆ, అంటే చెక్ చేసుకోవచ్చా? ఈ ఫైల్ నేమ్ ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఒక లేబుల్ క్రియేట్ చేశారు కదా, సో ఆ లేబుల్ ని మెన్షన్ చేసి మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చా ఫర్దర్ గా ఫ్యూచర్ లో? ఎస్ ఎస్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడ శాంపిల్ కమిట్, శాంపిల్ file1, శాంపిల్ file2 ఇచ్చాను కదా. ఇక్కడ డెవలపర్స్ ఏమి ఇస్తారంటే వాళ్ళు ఏ రెస్పెక్టివ్ టికెట్కి అయితే వర్క్, అంటే టికెట్ ఉంటుంది కదండి వాళ్ళకి, ఈ కోడ్ ఇష్యూకి టికెట్ ఉంటుంది. ఆ టికెట్ వాళ్ళు ఏదైనా ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళకి టికెట్ ఐడి మెన్షన్ చేస్తారు. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఒక టికెట్, ఒక బగ్ రైజ్ చేశారు, ఆ బగ్ ఒక సమ్ టికెట్ నెంబర్ ఉంది. ఆ టికెట్ నెంబర్ వాళ్ళు ఫిక్స్ చేశారు ఏదో సమ్ డెవలపర్, మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చింది ఒక 1 ఇయర్ తర్వాత. నేను ఇప్పుడు చెక్ చేయాలి, హే, ఈ ఈ ఇష్యూకి ఎవరు వర్క్ చేశారని. సో నేను డైరెక్ట్లీ ఆ టికెట్ నెంబర్ హిట్ చేస్తే వాడు ఏం చేంజ్ చేశారు ఏంటి మొత్తం వచ్చేస్తుంది. అవి లాగ్స్లో నేను చూపిస్తాను, లాగ్స్ ఎలా క్యాప్చర్ చేయాలి తర్వాత. ఓకే. అన్న ఇప్పుడు అక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి అనుకో అన్న, అప్పుడు 2 ఫైల్స్ కమిట్ అయిపోతాయా? చెప్తాను చెప్తాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదే చెప్తాను. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్ టిల్ నౌ? ఓకే, లెట్స్ టేక్ 2 ఫైల్స్. 2 ఫైల్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఇక్కడ, ఇప్పుడు నేను సింగిల్ సింగిల్ ఫైల్ క్రియేట్ చేసి యాడ్ చేసి కమిట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, సో నేను అట్ ఏ టైం మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేశాను.
ఇప్పుడు ఆ మల్టిపుల్ ఫైల్స్ని నేను అట్ ఏ టైం అప్లోడ్ చేయొచ్చాం. ఇప్పుడు నేను ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేశానండి. మల్టిపుల్ ఫైల్స్ అట్ ఏ టైం యాడ్ చేయొచ్చాం, అట్ ఏ టైం కమిట్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ సార్, వై నాట్. నువ్వు మల్టిపుల్ ఫైల్స్ అట్ ఏ టైం యాడ్ చేయొచ్చు, అట్ ఏ టైం కమిట్ చేయొచ్చు, దర్ ఈస్ నో ఇష్యూస్. ఎలా చేయాలి ఏంటనే చూద్దాం. ఓకే, సిమిలర్ కమాండ్స్ కాకపోతే లిటిల్ బిట్ చేంజెస్ అంతే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, టచ్ ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ నేను కమిట్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టచ్ ఫైల్ 4 మల్టిపుల్ ఫైల్స్ అట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చండి, నో ఇష్యూస్. టచ్ ఫైల్ 4, ఫైల్ 5, ఫైల్ 6. నీ ఇష్టం, నీకు ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ మెన్షన్ చేయి. 3 ఫైల్సే మెన్షన్ చేయాలి, 2 ఫైల్సే మెన్షన్ చేయాలి, రూల్ ఏం లేదు. సార్ లేదు, నేను టచ్ ఫైల్ 4 హిట్ చేసి ఎంటర్ ఇచ్చేసి తర్వాత టచ్ ఫైల్ 5, టచ్ ఫైల్ 6 ఇలా ఇస్తానంటే నీ ఇష్టం, ఎలాగైనా ఇవ్వు, నో ప్రాబ్లం. నీకు అట్ ఏ టైం మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ అవ్వాలంటే టచ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే నీకు అట్ ఏ టైం మల్టిపుల్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి. చూడు ఇప్పుడు ఫైల్స్ క్రియేట్ అయినాయా. ఇప్పుడు చెక్ చేయి, గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయి. సి, ఆల్ 3 ఫైల్స్ నాకు ఎక్కడ ఉన్నాయి, వర్క్ స్పేస్ లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. టచ్ ఫైల్, ఓకే లెట్స్ పుట్ హియర్ ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 ఇలా హిట్ చేస్తే నీకు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. తర్వాత నువ్వు గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే ఆ మల్టిపుల్ ఫైల్స్ నీకు ఇక్కడ డిస్ప్లే వస్తాయి. ఇప్పుడు ఈ మల్టిపుల్ ఫైల్స్ ని అట్ ఏ టైం యాడ్ చేయాలి. ఏం చేస్తావు, ఏం చేయాలంటే వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ యాడ్. మనం ఏం చేస్తాం, ఫైల్ నేమ్ యూజ్ చేస్తాం కదా. నువ్వు అట్ ఏ టైం మల్టిపుల్ ఫైల్స్ యాడ్ చేయాలంటే గిట్ యాడ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, ఆర్ గిట్ యాడ్ డాట్ ఇవ్వచ్చు, ఆర్ గిట్ యాడ్ స్టార్ ఇవ్వచ్చు, ఆర్ గిట్ యాడ్ హైఫన్ క్యాపిటల్ ఏ ఇవ్వచ్చు. ఎనీథింగ్ ఇట్ విల్ వర్క్. సో నువ్వు హైఫన్ క్యాపిటల్ యూజ్ చేసిన, స్టార్ యూజ్ చేసిన, డాట్ యూజ్ చేసిన వర్కౌట్ అవుతుంది, లేదా గిట్ యాడ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ యూజ్ చేసిన వర్కౌట్ అవుతుంది. ఏది యూజ్ చేసినా వర్కౌట్ అవుతుంది. గాట్ ఇట్. ఏది యూజ్ చేసినా నీకు వర్కౌట్ అవుతుంది. మల్టిపుల్ ఫైల్స్. ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్, నేను ఎవరైనా ఆన్సర్ చేయండి. నాకు ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్ 4, ఫైల్ 5, ఫైల్ 6 ఉన్నాయి. ఇప్పుడు నేను గిట్ యాడ్ స్టార్ కానీ, గిట్ యాడ్ డాట్ కానీ, గిట్ యాడ్ హైఫన్ క్యాపిటల్ ఏ కానీ, గిట్ యాడ్ ఫైల్ 4, ఫైల్ 5, ఫైల్ 6 యూజ్ చేస్తే నాకు అన్ని ఫైల్స్ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి వెళ్తాయి. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఐ వాంట్ టు యాడ్ ఓన్లీ ఫైల్ 4 అండ్ ఫైల్ 6 మాత్రమే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి యాడ్ చేయాలి. ఏ కమాండ్ యూజ్ చేస్తే యాడ్ అవుతుంది? Git add గిట్ యాడ్ file అన్న 4. గిట్ యాడ్ ఫైల్ 6. ఎస్, కరెక్ట్, దట్స్ కరెక్ట్. అంటే మీ ఇష్టం, మీకు ఏ రెస్పెక్ట్ ఫైల్స్ కావాలంటే రెస్పెక్ట్ ఫైల్ నేమ్ ఇస్తే చాలు. నీకు అన్ని కావాలంటే అన్ని ఇవ్వు, లేదు నాకు ఫ్యూ ఫైల్స్ కావాలంటే ఫ్యూ ఫైల్స్ నేమ్ ఇవ్వు. ఇప్పుడు చూడు, నేను గిట్ యాడ్ ఓన్లీ ఫైల్ 4 యాడ్ చేసేదా, నీ ఇష్టం, లేదు మల్టిపుల్ ఫైల్స్ అని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు చెక్ చేయి, గిట్ స్టేటస్ చెక్ చేయి. సి, ఇప్పుడు నాకు ఏ ఫైల్ వర్క్ స్పేస్ లో ఉన్నాయి, ఏ ఫైల్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నాయి, క్లియర్ గా ఉందా? ఫైల్ 5 అండ్ ఫైల్ 6 స్టిల్ ఇన్ ద వర్క్ స్పేస్ అండ్ ఫైల్ 4 ఇన్ ద స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. కరెక్ట్. ఇప్పుడు ఇన్ కేస్ నేను గిట్ యాడ్ డాట్ యూజ్ చేశాను అనుకో, ఏమవుతుంది, ఈ వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా నాకు స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాకి వెళ్ళిపోతాయి. చూడు, చెక్ చేయి, వెళ్ళిపోయా. క్లియర్. ఈ స్టెప్ క్లియరా నేను ఏం చేశాను అనేది? సార్ ఇలా మీరు 2 స్టెప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ ఒక ఫైల్ని యాడ్ చేసి తర్వాత రిమైనింగ్ ఫైల్ని యాడ్ చేయాలి లేదు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం అలా చూపించాను. నీకు ఎన్ని ఫైల్స్ ఉన్నా నువ్వు గిట్ యాడ్ డాట్ యూజ్ చేస్తే అన్ని ఫైల్స్ నీ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్, మీకు నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే డౌట్ ఏంటంటే కమిట్ చేయడం ఎలా. సార్ కమిట్కి గిట్ కమిట్ హైఫన్ ఎం సేమ్ థింగ్ సార్, మీ లేబుల్ మెసేజ్ అంతే. నువ్వు ఏదైతే డేటాని గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేయాలనుకుంటావు ఆ డేటా మాత్రమే స్టేజింగ్లో పెట్టుకుంటావు. నువ్వు కమిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆల్ ఫైల్స్ నీకు లోకల్ రిపాజిటరీలోకి వెళ్తాయి. సార్ ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ దట్ సింగిల్ ఫైల్ మాత్రం కమిట్ చేయాలంటే యా యూ కెన్ డూ దట్, యూ కెన్ యూజ్ ద ఫైల్ నేమ్ గిట్ కమిట్ హైఫన్ నేమ్ లేబుల్ నేమ్, ఈ తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ యూజ్ చేస్తే ఆ రెస్పెక్టివ్ ఫైల్ మాత్రమే నీకు స్టేజింగ్ నుంచి లోకల్లోకి వెళ్తుంది. బట్ వీ యూస్ టు డూ స్టేజింగ్లో ఏదైతే ఉంటుందో ఆ డేటాను అంతటిని యాడ్ చేస్తాం, అందుకే ఫైల్ నేమ్ ఏం మెన్షన్ చేయట్లేదు. దెన్ యాజ్ యూజువల్ గిట్ స్టేటస్ అండ్ గిట్ లాగ్. ఇక్కడ సార్ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా, అంటే నాకు ఇక్కడ మల్టిపుల్ కమిటెడీస్ క్రియేట్ అవుతాయంటే కాదండి, ఒక కమిట్లోనే అన్నీ ఉంటాయండి. అంతే కదా, నువ్వు వన్ టైం కమిట్ చేస్తున్నావు. చూడు ఇక్కడ, సో ఇప్పుడు నేను కమిట్ చేసేదా, గిట్ కమిట్ హైఫన్ ఎం, సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ ఫైల్స్ అని ఇస్తున్నా. ఓకే, డన్. ఇప్పుడు నువ్వు చెక్ చేయి, గిట్ స్టేటస్
నథింగ్ వర్క్ స్పేస్లో ఏం లేవు. అండ్ గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేయి. ఇది ఫైల్ 1కి సంబంధించింది, ఇది ఫైల్ 2కి సంబంధించింది. ఇది వచ్చేసి ఏంటండి, ఇది ఇందాక ఫైల్ 3కి సంబంధించింది, సారీ. ఇది ఇప్పుడు మనం మల్టిపుల్ ఫైల్స్కి సంబంధించింది. కరెక్ట్, ఇది మల్టిపుల్ ఫైల్స్కి సంబంధించింది. ఓకే, నా ఈ కమిట్లో నాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చా? ఎలా చెక్ చేయాలి? గిట్ షో. సి ఫైల్ 4, ఫైల్ 5, ఫైల్ 6 ఇన్ని ఫైల్స్ ఉన్నాయని చెప్పి డిస్ప్లే చేస్తాను. క్లియర్ సార్? ఇది క్లియరా? ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంది ఇంకా? ప్రసాద్ గారు, ఇప్పుడు 4, 5, 6 లాస్ట్ లో క్రియేట్ చేసాం కదా. మ్మ్. సో మనకి ఆ పైన మనం ఫస్ట్ క్రియేట్ చేసిన 1, 2 ఫైల్స్ కూడా దీంట్లో యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చా? సి అది అయిపోయింది. నువ్వు ఫైల్ని క్రియేట్ చేసి యాడ్ చేసి కమిట్ చేసేసావు అంటే ఇక్కడ నీకు క్రియేట్ అయిపోయింది. సో నువ్వు కావాలంటే రీసెట్ తీసుకోవచ్చు, మళ్ళీ నువ్వు బ్యాక్ తీసుకోవచ్చు, మళ్ళీ కమిట్ చేయొచ్చు ఆల్ టుగెదర్. ఓకే. నువ్వు యాడ్ చేసేసావు, యాడ్ చేసేసి కమిట్ చేసావు, కమిట్ ఐడి క్రియేట్ అయింది, డన్ అయిపోయింది. ఇంకా నువ్వు ఏది క్రియేట్ చేసి ఇట్ విల్ క్రియేట్ ఇన్ ద సపరేట్ కమిట్. నాకు నాకు వద్దు, ఇప్పుడు నేను ఒక ఫ్యూ ఫైల్స్ క్రియేట్ చేసి యాడ్ చేసి కమిట్ చేశాను, నా దగ్గర ఇక్కడ కమిట్ ఐడిలో ఆ డేటా ఉంది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం డేటా ఇక్కడ మోడిఫికేషన్ చేస్తున్నాను. హే, ఇప్పుడు అన్ని ఫైల్స్ కలిపి యాడ్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ కమిట్లో యాడ్ చేయొచ్చు. లేదు నేను అన్ని కలిపి మళ్ళీ యాడ్ చేస్తానంటే నువ్వు రోల్ బ్యాక్, దీన్ని బ్యాక్ తీసుకోవచ్చు, దీన్ని మళ్ళీ యాడ్ చేసి కమిట్ చేయొచ్చు. వస్తాయి ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి, రీసెట్ కమాండ్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే. ఓకే, ఎగ్జిస్టింగ్ కమిట్ ఇలాగే ఉంచి దాంతో మళ్ళీ అది యాడ్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు, బట్ యూ నీడ్ టు గెట్ బ్యాక్. ఓల్డ్ బ్యాక్ తీసుకోవచ్చు, యాడ్ చేయాలి. లేదా ఎగ్జిస్టింగ్ కమిట్లోకి ఇవి యాడ్ చేసుకోవచ్చు, లేటెస్ట్ కమిట్లోకి. అవి నేను చూపిస్తాను, లేటెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వస్తే అప్పుడు చూపిస్తాను. ఓకే, సో టిల్ నౌ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఆల్ గుడ్. ఓకే, సో ఏం ఏం చేసాం ఇప్పుడు? సో జస్ట్ మనకు గిట్లో ఏ ఫేజెస్ ఉంటాయి? వర్క్ స్పేస్ అంటే ఏంటి, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా ఏంటి, లోకల్ రిపాజిటరీ అంటే ఏంటి, డేటాని శాంపిల్ డేటాని మనం క్రియేట్ చేసి ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి ఎలా మూవ్ చేయాలి, ఏ ఫేజ్లో ఉన్న డేటాని ఎలా లిస్ట్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేయడం, మల్టిపుల్ ఫైల్స్ని యాడ్ చేయడం, మల్టిపుల్ ఫైల్స్ని కమిట్ చేయడం, ఇది డిస్కస్ చేసాం. కూల్ సార్.